నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను శ్రీనివాసులు తిరువిధుల. మన భారతదేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఆసియాలోనే అతిపెద్దది మరియు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన చిలికా సరస్సు ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. దీన్ని నేను ఈ మధ్య దర్శించడం జరిగింది, నా అదృష్టం కొద్దీ. ఇది అత్యద్భుతమైనటువంటి అందాలని సంతరించుకున్నటువంటి సరస్సు అన్నమాట. ఇది చాలా పెద్ద సరస్సు. ఇది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ అందాలని మీరు కూడా తప్పకుండా చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. మా ప్రయాణం మొదలైంది. 7 సీటర్ ఉండేటువంటి ఒక బోట్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ ఎంట్రన్స్లో ఒక పెద్ద సర్కిల్ షేప్లో రౌండ్గా కాంపౌండ్ వాల్ కట్టేసి కొంత ప్లేస్, చాలా పెద్ద ప్లేస్ని ఆక్రమించి కాంపౌండ్ వాల్ ఇలా కట్టేసి ఉంటారు. ఆ సరస్సులోకి ఎంటర్ కావడానికి ఒక ఓపెన్ మాత్రం పెట్టుంటారు. మౌత్ ఆఫ్ ది లేక్ అంటారు దీన్ని. దీనిలో నుంచి సరస్సులోకి షిప్లన్నీ కూడా ఎంటర్ అవుతూ ఉంటాయి. నీటి వలస పక్షులకి అతిపెద్ద హాట్స్పాట్. అంటే కొన్ని వేల కిలోమీటర్ల నుంచి హిమాలయ పర్వతాలే కాకుండా కాస్పియన్ సముద్రము, రష్యా, మంగోలియా, లడక్ ఇలాంటి ప్రదేశాల నుంచి కూడా వింటర్ సీజన్లో ప్రత్యేకంగా లక్షల సంఖ్యలో వలస పక్షులు వచ్చేస్తాయి. ఎన్నో రకాలైనటువంటి వలస పక్షులు. కన్సూపు మేరలో వాటర్ తప్ప మరేమీ కనపడదు. చూసినంతవరకు మనం ఒక సముద్రంలో ఉన్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది. అలలు మాత్రము మన పడవల్ని బాగా కిందికి పైకి ఊపుతూ ఉంటాయి. చూడండి, అక్కడక్కడ ఐలాండ్స్ కనపడుతూ ఉంటాయి. చాలా నంబర్ ఆఫ్ ఐలాండ్స్ ఈ లేక్లో ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్లో చిన్న చిన్న పడవల నుంచి పెద్ద పడవలు, షిప్ల వరకు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఐలాండ్స్కి తీసుకువెళ్తూ మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడున్న ఐలాండ్స్లో ముఖ్యంగా బర్డ్స్ ఐలాండ్, బేకాన్ ఐలాండ్, హనీమూన్ ఐలాండ్, నలబాన్, బ్రేక్ఫాస్ట్ ఐలాండ్, కాళీజై ఈ ఐలాండ్కి మేము చూస్ చేసుకొని వెళ్ళడం జరిగింది. ఇట్లా డిఫరెంట్ నేమ్స్ ఐలాండ్స్ ఉంటాయి. దేని ప్రత్యేకత దానికి ఉంటుంది, దేని అందం దానికి ఉంటుంది. దయా నది అంటే నది పేరు దయా. ఈ నది యొక్క ముఖద్వారంలో ఇది కలుస్తూ తద్వారా అది బంగాళాఖాతంలోకి ప్రవహిస్తూ ఉంటుందట. కొన్ని వేల సంవత్సరాల క్రితం సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఉప్పునీటి సరస్సు ఇది. ఇది 1150 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణము కలిగి ఉండి గరిష్టంగా 13 అడుగుల లోతు ఉంటుంది. ఈ సరస్సులో పడవ ప్రయాణం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి అనే చెప్పాలి. సూర్యకిరణాలు పడుతూ ఆ వాటర్ చూడండి ఎంత అందంగా కనబడుతుందో. దానిలో ప్రయాణించేటువంటి పడవలు, ఆహ్లాదంగా ఎగిరేటువంటి రకరకాలైనటువంటి పక్షులు, అది చూసి తరించాల్సిందే. మేము చూస్ చేసుకున్నటువంటి కాళీజై టెంపుల్ ఉన్నటువంటి ఈ దీవికి దగ్గరికి వచ్చేసాము. చూడండి, ఎన్నో పడవలు అక్కడికి వచ్చి ఆల్రెడీ అక్కడ తాళ్ళు కట్టేసి లంగరేస్తున్నారు. మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేకించి ఈ సంక్రాంతి సీజన్లో ఇక్కడికి వస్తూ ఉంటారట. లక్షల్లో ప్రజలు వచ్చి దీన్ని దర్శించుకుంటారు. టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిన భక్తులకి ఇక్కడ అన్ని వసతులు, డిఫరెంట్ రేట్స్లో కాటేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ కాటేజెస్ ఉన్నాయి, భోజన వసతులు, అన్ని సౌకర్యాలు చాలా చక్కగా అరేంజ్ చేస్తున్నారు. ఎవరైనా సరే ప్లాన్ చేసుకొని ఒక 2-3 డేస్ అక్కడ స్టే చేసి ఈ అందాలు చూడొచ్చు. అలాగే పూరి జగన్నాథుని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ముడుపులు కడుతూ ఉన్నారు అమ్మవారికి. ఈ దీవికి రక్షకురాలుగా ఈ అమ్మవారు ఉంటారని అక్కడ వారి నమ్మకం అన్నమాట. కొన్ని వందల వేల కుటుంబాలకు కులదైవంగా కూడా ఈ అమ్మవారిని కొలుస్తారట. చూడండి, దీపాలు వెలిగిస్తూ తమ కోరికలను తీర్చుకున్నటువంటి భక్తులు. ఈ టెంపుల్ చాలా చిన్నదే అయినా కూడా చాలా గొప్పగా ఈ టెంపుల్లో ఉత్సవం జరుగుతూ ఉంటుంది, ప్రత్యేకించి ఈ సంక్రాంతి సీజన్లో. మా టీము
ఈ టెంపుల్లో ఒక ఫోటో. భువనేశ్వరకు ఫ్లైట్లో వెళ్ళొచ్చు. అక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ లోపల ఇది సరస్సు ఉంది. లేదా ట్రైన్లో వెళ్ళేవాళ్ళు పూరి వరకు ట్రైన్లో వెళ్ళి పూరి నుండి అరౌండ్ 45 కిలోమీటర్స్ దూరంలో ఇది ఉంటుంది. పూరి దర్శనం, జగన్నాథం దర్శనం, అలాగే కోణార్క సూర్య దేవాలయం, అతి ప్రాచీనమైనటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. అద్భుతమైన దేవాలయాలు అవన్నీ కూడా దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పడవలన్నీ చూడండి, ఇన్ని వందల పడవలు ఇక్కడికి చేరుతూ ఉంటాయి. ఎక్కువ మంది ప్రజలు ఈ దీవిని చూస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళు. ఇక్కడ రకరకాల తినుబండారాలు, అలాగే బొమ్మలు, పిల్లలకు ఆట బొమ్మలు, అలాగే కొన్ని రకరకాలైన వస్తువులను కూడా చిన్న చిన్న షాప్స్ లాగా అలా పెట్టుకొని చెట్ల కింద అలా ఓపెన్గా పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. టెంపుల్ చుట్టూ ఇలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆ టెంపుల్ అవి అంతవరకు మాత్రమే మేము చూడడం జరిగింది. అది చూడండి, అమ్మవారి టెంపుల్. దర్శనం అయిన తర్వాత మళ్ళీ మా తిరుగు ప్రయాణం అక్కడి నుండి పడవకు మరొక ఫైనల్గా ఫోటో తీసుకొని బయలుదేరడం జరిగింది. చూడండి, అటువైపున మా పడవ సిద్ధంగా తాడు కట్టి వాడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. అడగండి, పడవలకి ఎంటర్ అయ్యి మళ్ళీ మేము తిరుగు ప్రయాణం అవుతున్నాం. మేము బయలుదేరిన చోట నుండి ఇక్కడికి రావడానికి మాకు 45 మినిట్స్ టైం తీసుకుంది. అంటే స్పీడ్ బోట్స్ కూడా ఉంటాయండి. 2 వ్యక్తులకైతే స్పీడ్ బోట్ ఉంటుంది. మేము 7 మంది ఎక్కేటువంటి బోట్ని సెలెక్ట్ చేసుకున్నాం, 5 మంది కాబట్టి. అయినా 2 సీట్లకి ఎక్స్ట్రా కట్టాలి. పర్ హెడ్ 350 రూపీస్ కలెక్ట్ చేశారు. దూరాన్ని బట్టి రేట్స్ ఉంటాయి. అలాగే మళ్ళీ ఆ మౌత్ ఆఫ్ ది లేక్ నుంచి ఆ సర్క్యులర్ షేప్లో ఉండేటువంటి ఆ స్ట్రక్చర్లోకి మేము ఎంటర్ అవుతున్నాము. ఆ మౌత్ ముందు వరకు కూడా సరస్సులో పెద్ద పెద్ద అలలు పడవని కిందికి పైకి ఊపుతూ ఉంటాయి. వన్స్ ఎప్పుడైతే ఆ మౌత్లోంచి ఆ సర్క్యులర్ షేప్లోకి మేము ఎంటర్ అవుతుందో పడవ, అక్కడ వాటరు చూడండి, స్టిల్ వాటర్, ఎలాంటి కదలిక ఉండదు, ఒక్క అల కానీ ఏమి ఉండదు, నిర్మలంగా ఉంటుంది వాటరు. చాలా అద్భుతమైన ఫీలింగ్ కలిగింది నాకు. తప్పకుండా మీరు ఒక్కసారి ప్లాన్ చేసుకొని దీన్ని చూడాలి. ఈ అందాన్ని మీ జీవితాంతం గుర్తుంచుకుంటారని నేను నమ్ముతున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మిత్రులకు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నమస్తే.